ముందు జరగండి. పర్వతములు తొలగిపోయినను, తరిలినను మెట్టలు బహుగా, సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, సైన్యములకధిపతి యెహోవా శేషించిన తను ప్రజలకు తానే. సైన్యములకధిపతి యెహోవా శేషించిన తను ప్రజలకు తానే. భూషణ కిరీటము సొగసైన మకుటము, భూషణ కిరీటము సొగసైన మకుటము, చిగురు మహిమ భూషణ మగునతు, చిగురు మహిమ శుభలక్షణ మగును. పర్వతములు తొలగిపోయినను, తరిలినను మెట్టలు బహుగా, సమాధానం విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, మృతులైన వారు బ్రతుకుదురాని, వారి శవములు జీవములకునని. మృతులైన వారు బ్రతుకుదురాని, వారి శవములు జీవములకునని. మంటిలో పడి ఉన్న ప్రేతలైన వారు, మంటిలో పడి ఉన్న ప్రేతలైన వారు మేల్కొని మహిమలో ఆనందించురు, మేల్కొని మహిమలో ఆనందించురు. పర్వతములు తొలగిపోయినను, నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును. నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును. నా కను దృష్టి యెహోవా వైపునకే, నా కను దృష్టి యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. హల్లెలూయా, తిరిగి ఉన్నది. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, తరిలినను మెట్టలు బహుగా, సమాధానం విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను. చాలు. సమయంలో ఈ సమయాన్ని రెండు భాగాలుగా విభజిద్దాం. అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభుని స్తుతించలేంత వరకు, ప్రభుని మనం చెప్పుకున్నాం. మనకి ప్రభువుకు మహిమ కలిగేది ఏంటంటే ఆరాధనే. దేవుడు కోరుకునేది కూడా ఏంటి? సాక్ష్యాలు ఎన్ని కొన్నా కూడా ముఖ్యమైనది దేవుడు వాక్యంలో రాయబడింది. అపోస్తలు యోహాను సువార్త 4:23 ఏమని?
ఇలాంటి వారు కావాలంట. ఎదుగుతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు? ఎలాంటి వారు? దేనికి? ఆరాధించేవారు కావాలని. ఎక్కడ ఎదుగుతున్నాడు? ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని వెతికి సంఘంలోకి తీసుకొచ్చినాడు. సంఘంలోకి వచ్చిన మనము ప్రభుని స్తుతించాలి. సరే అండి, వీరు వేసిన పాంప్లెట్లో ఒక మాట ఉంది. సత్యానందం అన్న ముందు ఫోన్ చేసి చెప్పినాడు, అన్న యానివర్సరీ ఉంది, 30వ వార్షికోత్సవ కోడిక ఉన్నది, తర్వాత అది ప్రభు బల్ల పెట్టింది అనగానే అనుకున్నాను, ప్రభు బల్ల అయితే ప్రభు బల్ల గురించి చెబుదామలే అనుకున్నా. తర్వాత వార్షికోత్సవాలు ఆరాధన చెప్పాలి కదా అన్నప్పుడు దేవుడు చెప్పినాడు. ఏం చెప్పినాడు? ప్రార్థన చేస్తూ వస్తే 19వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 8వ వచనంలో అతడు ప్రయాణము చేసు ఎక్కడికి వచ్చాడంట? ఇది ఓరేబు వీళ్ళు చెప్పరు, ఓరేబు కొండకు వచ్చును కదా. ఎవరైనా ప్రయాణం చేసి వచ్చింది? కాబట్టి ఏలియా ఆలోచనలు. కాబట్టి దేవుడు ఓరేబులో ప్రత్యక్షమై తను పారిపోతున్నటువంటి సమయాన్ని సెట్ చేసినాడు. తన ఆలోచనలు మంచివి కాదని. ఆ రకంగా కొంతమంది పారిపోతున్నారు, వాళ్ళ ఆలోచనలు మంచి కాదని సెట్ చేసి మరలా పరిసరించినాడు వాళ్ళకి. మోషే పారిపోయినాడు. పారిపోయి ఏమీ తెలియనట్టుగా 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్నాడు. దర్శనం పోయింది, అన్నీ పోయినవి. మరలా దేవుడే జోక్యం చేసుకొని, అయ్యా ఇది కాదయ్యా, దీనికి నిన్ను పిలవలేదు, గొర్రెలు కాసుకోవడానికి కాదు నాయన, నా ఏర్పాటు వేరు. చూడు ఆ యొక్క ఓరేబు పాద ఎట్ట ఉంది, కాలిపోతుంది. కానీ చూసినావా, అయితే నా ప్రజలు మాత్రం కాలరు. సరే, ఎన్ని ఆత్మీయమైన మర్మాలు చూస్తే టైం అయిపోతూ ఉండింది. కాబట్టి ఇది కాదు, మోషేని సెట్ చేసి తన ఆలోచనలు చక్కబరిచినాడు. యోనా ఆలోచనలు సరిదిద్ది, ఇది కాదు నాయన, నువ్వు పారిపోవాల్సింది, ఇటు కాదురా బాబు, అదిగో అక్కడ చూడు నా ప్రజలు ఎట్టుండాలో, 1,20,000 మంది. ఏ జనం అంటే వాళ్ళు కుడి ఎడమల జనాంగాన్ని సెట్ ఆయన ఆలోచనలు సెట్ చేసినాడు. అట్లనే ఏలి ఆలోచనలు సెట్ చేసినాడు. మన ఆలోచనలు కూడా అనుకుంటే మరలా ఫోన్ చేసి అంటాడు, అన్న నీకు పాంప్లెట్ పెట్టాను, నీకే మొట్టమొదటి పాంప్లెట్ పెట్టాను. ఎవరు? సత్యానంద్. ఏం పాంప్లెట్ అంటే దాంట్లో అంశం కూడా వేసాను అన్న అన్నాడు. అరే, యానివర్సరీకి అంశం కూడా వేస్తారా? ఎడన్నా స్పెషల్ మీటింగ్కి అంశం వేస్తారు, ఇదేందుకు కొత్తగా ఉంది. సరేలే అని చూస్తే ఏమిచ్చినాడు? శక్తి చేతనైనను బలము చేతనైనను. చదవండి ఆ మాటను. 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 7వ వచనములో ఉంది. శక్తి చేతనైనను నా ఆత్మ చేతన ఇది జరుగును. ప్రియులారా అని చెబుతూ జెరుబ్బాబెలు విషయంలో దేవుడు ఏ రీతిగా ఆత్మచేత బలపరుస్తూ వచ్చినాడో 2వ వర్తమానం విందాం. అసలు మెయిన్ వర్తమానం అది. అయితే ఇప్పుడు దేవుడు తన ఆత్మచేత మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. జెరుబ్బాబెలును యెహోషువను కూడా కింద అంతా చదువుకుంటూ వస్తే 2 చెట్లు ఉంటాయి. ఎవరు ఆ ఇద్దరంటే యెహోషువ, జెరుబ్బాబెలే. దేవుడు మరి బలపరుస్తూ, ప్రియులారా దేవుని మందిరాన్ని కట్టుట కొరకై జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది ఆ యొక్క కోరేషు యొక్క ఆ యొక్క ఎజ్రా గ్రంథంలో మనం తర్వాత చూపిస్తాను. సరే, ఆరాధన కొరకై దేవుడు తన ఆత్మచేత మరి ఈ కార్యాలన్నీ జరిగిస్తూ వస్తున్నాడు. కనుకనే ఈనాడు కూడా తన ఆత్మచేత దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి యేసుప్రభువు వారు అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. నేను వెళితే మీ యొద్దకు ఎవరు వస్తారు? ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, లోకాన్ని ఒప్పింపజేస్తాడు, సర్వసత్యంలో తీసుకొని పోతాడని ఇవన్నీ కూడా చెబుతూ అంటున్నాడు. అనగా దేవుని ఆత్మ ఒక మనుషుని యొక్క జీవితమును ఎట్లా చేసిద్దంటే, మొట్టమొదటిగా త్వరగా ఒక 5 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని అనగా ఈ ఆరాధన చేసి కొంతమంది ఆరాధించిన తర్వాత
తర్వాత జెరుబ్బాబేలుకు తన ఆత్మ సహాయం ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చినాడో, జెరుబ్బాబేలులో ఉన్నటువంటి ఏడు ప్రాముఖ్యమైన విషయాలు, అవి కూడా ఎక్కువ చెప్పను, త్వరగా. ఇది ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్లు వచ్చినాయి, ఏంటి అవి? వందే భారత్ లాగా వెళ్ళిపోదాం, అర్థమైందా? నేను ప్యాసింజర్ లాగా వెళ్దాం అనుకున్నాం కానీ అయితే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేసిందంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 19వ వచనంలో, ప్రియులారా పతనమైపోయిన మన ఆలయాన్ని ప్రియులారా పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చింది, మన జీవితాన్ని మార్చి ప్రియులారా దేవుని ఆలయముగా తయారు చేసింది. ఒకప్పుడు ఆ రీతిగా 14 సంవత్సరాలు దేవుని పని ఆగిపోయింది జెరుబ్బాబేలు నాయకత్వంలో కూడా. అప్పుడు ఈ పర్వతంలాగా ఉన్నాయి ఆ పోరాటాలు. ఈ 14 సంవత్సరాలు కూడా తన విశ్వాసతను విడిచిపెట్టలేదు. కానీ అట్లనే ఈనాడు సాతాను కూడా మనలను ప్రియులారా పతనముగా చేసినప్పుడు దేవుడే తన ఆత్మను తీసుకొచ్చి మనల్ని దేవుని ఆలయముగా మార్చినాడు. అందుకొరకే ప్రభుని స్తుతించాలి. రెండోదిగా చూస్తే 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆత్మ చేసే కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకళ్ళకొకళ్ళు సమాధానము ఆదరణ కలిగి ఆదరించబడుతూ వచ్చినాం. ఇక్కడ దాసుల ద్వారా చక్కని సాక్ష్యాలు. జానన్న ముఖ్యముగా దేవుడు నిజముగా దినాల్లో జానన్న బలపరిచినాడు. ఇంతమంది సేవకులను తయారు చేయటం కొరకై ఆయన ఏం తిన్నాడో ఆ దైవజనుడు చెప్పినాడు. ఎవరు? ఐజాక్ అంకులు. అలాంటి దైవజనుడు చెప్పినాడు. ఆయన చెప్పిన అడుగుజాడలు ఆయనకి ఈయన కనెక్షన్ ఇచ్చుకుంటూ చక్కగా నడిపించుకుంటూ ఆదరించబడుతూ వచ్చినాం. ఆయన ఆదరించబడ్డాడు, మనముగా ఆదరించబడుతూ వచ్చినాం, ఈనాటికి కూడా ఆదరించబడుతూ వచ్చినాం. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, ఈ ఆత్మ రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మొట్టమొదటిగా దేవుని ఆలయముగా చేసినాడు, రెండోదిగా ఆదరిస్తూ వచ్చినాడు, మూడోదిగా రోమాపత్రిక 15:13లో రాయబడింది. ఏం రాయబడింది? పొంది ఈ విస్తారమైన నిరీక్షణ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు మనకు తోడుగున్నాడు. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగర్ వంటిదిగా ఉన్నది కనుక ఆ నిరీక్షణ మనకు కలుగజేస్తూ ఇలాంటి గొప్ప దర్శనమిచ్చి నిరీక్షణ ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. నాలుగోదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేశాడంటే, 1 దెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, 1 దెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆనందము ఉపద్రవములో కూడా, కష్టాల్లో నష్టాల్లో కూడా కదండి. పౌలు శీలలు కష్టాలు నష్టాల్లో కూడా ఆనందిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో బాధలు ఉన్నప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వాటిని మించి మనల్ని ఆనందింపజేస్తూ వచ్చినాడు. ఎన్ని ఇప్పుడు 4, 5, 7 చదువుదాం అనుకోండి, 5 చాలులే. రండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడంటే మనల్ని, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కాక తన కనికరము చొప్పుననే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేసినాడు? నూతన స్వభావం కలుగు చేసినాడు. ఏం చేసినాడు? అందుకొరికి నూతనత్వంలోనే తీసుకొని వచ్చినాడు. ఎప్పటికప్పుడు ప్రియులారా నూతన స్వభావం. ఒకప్పుడు మన స్వభావం వేరు, మన ప్రాచీన స్వభావం వేరు. ప్రియులారా, మన యొక్క ప్రాచీన స్వభావం ఎలాంటిదో పౌలు గారిని అడిగితే ఆయన చెబుతాడు, అయ్యా నీ ప్రాచీన స్వభావం ఏంటిది? ఆయన అంటాడు, హానికరుడును, హింసకుడును, దోషకుడును. ఇంకా ఆయన యొక్క ధ్యేయం ఏంటంటే 9వ అధ్యాయం రాయబడింది అపోస్తుల కార్యంలో. అననే చెబుతాడు ఏమని, ఇక్కడ కూడా ప్రార్థన చేసేవారిని బంధించేవాడు. అది ఎవరైతే ప్రార్థన చేస్తాడో అలాంటి ఆయనే గొప్ప ప్రార్థనా పరుడిగా చేసినాడు. అలాంటి ఆయన అన్నాడు, అయ్యా మా కొరకు ప్రార్థించండి అన్నాడు. అలాంటి ఆయనే అనేకుల కొరకు ప్రార్థన చేసేవాడుగా, అలాంటి ఆయనే ప్రార్థన అవసరతలు కోరుకునేవాడుగా. ఇది నూతనత్వం కాదా? దేవుడు ఈ రీతిగా 30 సంవత్సరాలు కార్యములు జరిగిస్తూ వచ్చిన ఆ ప్రభుని స్తుతిద్దాం, ఆ ప్రభుని గణపరుద్దాం. 2 సహోదరులు, 2 సహోదరులు, 2 ఆరాధించండి త్వరగా. దేవుడు ఈ యొక్క ఆత్మ ద్వారా
జరిగిస్తూ వచ్చిన ఈ కార్యాలను బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రియులారా ఏ రీతిగా దేవుడు నడిపిస్తూ వచ్చినాడో క్లుప్తముగా మీరు కూడా మాకు కూడా దొరికిందిలని ఎక్కడ కూడా తగ్గేది అనకుండా క్లుప్తముగా ఆరాధించాలి.